స్తుతులు స్తోత్రములు వందనములు ప్రభా. నా 7 మాటల్లోనూ ప్రభా ఇంతవరకు నాయన నీ బిడ్డలందరినీ నువ్వు వాడుకొని ప్రభువా వారి నోటికి బోరవలే ఉండి నాయన నువ్వు వినిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఇక నుండి కూడా బిడ్డలు చెప్పుచుండగా నాయన వారి నోటికి బోరవలే ఉండి వారు చెప్పుచుండగా తండ్రి నీ ఆత్మతో నడిపించి అవి విని గ్రహించగల శక్తిని మనసుని మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. నీకు వందనములు నా తండ్రి. ఇదిగో నా ప్రతి ఒక్క బిడ్డని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆయన బిడ్డ మాట్లాడుచుండగా ఆ మాటలు నాయన 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 మీరు గుర్తుపట్టి నా తండ్రి మేము గ్రహించేటట్టు సహాయం దయచేయండి నా తండ్రి. కొన్న ప్రతి ఒక్క బిడ్డ నాయన 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 ఏవే బాధలు వచ్చి ఉన్నారో వారిని మీరు ఎరిగి ఉండండి నా తండ్రి. వారికి నాయన ఈ మంచి శుక్రవారం దీవెనలు నాయన మేము సంతోషంగా ఉండేటట్టు సహాయం దయచేయమని నా తండ్రి నా ప్రభు ఇక నుండి నా తండ్రి నాయన ఇంకా మాట్లాడే బిడ్డలకు కూడా మీరు ఎత్తుపట్టమని ఈ చిన్న ప్రార్థన పాత్రను చేర్చుకోమని మా కొరకు త్వరగా యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి కూర్చున్నట్టు ఈ సమయంలో బ్రదర్ శ్రీనివాసరావు గారు మనల్ని వాక్య ధ్యానంలో నడిపిస్తారు. 5వ మాట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో శిలువ ధ్యానాలుగా భాగంగా 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం సహాయం చేయండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అని సహాయం కొరకు ప్రార్థించుకున్నా అండి. ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో ఆయన నీ శిలువ ధ్యానాలు చేయుచుండగా ఇంతవరకు నడిపించిన పరిశుద్ధాత్మ దేవా నీ వందనాలు. నీ పాదాల దగ్గర దీనులుగా ఆయన నీ ఆజ్ఞ కోసం, నీ చిత్తం కోసం, నీ ఆదేశం కోసం, నీవు మాట్లాడబోయే నీ మర్మం కోసం ఎదురు చూస్తున్నామయ్యా. నీ కాలి కింద మట్టిని అయినా ఈ మట్టిలోని శక్తిని నింపి నీవే నాతో మాతో మాట్లాడవలసిందిగా కోరుతూ ప్రభు అయిన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనం దేవుని వాక్యం పరిశీలించినట్లయితే అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. గమనించండి, యేసయ్య వారు సిలువలో పలికిన 7 మాటల్లో 3 మాటలు ఇతరుల గురించి, 4 మాటలు ఆయన నెరవేర్చుతున్న ఆయన గురించి తెలియపరిచే సంగతులు. అందులో 5వ మాట నేను దప్పికొనుచున్నాను. నిజానికి దేవదేవుడైన యేసయ్య వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క సారూప్యమైన ఆయన నిజానికి ఆయనకి దప్పిక అనేది, దాహం అనేది అవుతుంది అంటారా? ఆయనకు అవసరం అంటారా? ఆ దప్పిక విషయంలో మనం తెలుసుకోవాల్సింది, దాని సరళ భాషలో దప్పిక అంటే దాహం, ఇంకొంచెం వాంఛ, ఆశ, అలాగే కోరిక. ఇలా మన సరళ భాషలో మనం ఆలోచించినట్లయితే దప్పిక లేఖనముల నిమిత్తం ఆయనకు ఉందంటే, లేఖనముల నిమిత్తం. అయితే ఇంత గొప్ప దేవుడైన దేవునికి ఆ దాహము అవుతుందంటే దాని ఆంతర్యం ఏమిటి? ఆయనకి దాహం ఏమిటి? సృష్టాది మొదలుకొని నిరంతరం మనతో ఉండే ఆయన భూమి ఆకాశములు సృజించిన దేవుడు, సముద్ర మహా అగాధములు సృజించిన దేవునికి దప్పిక.
దాహమా? ఒకసారి చరిత్ర మనం చూసినట్లయితే ఒకసారి మనం గమనిద్దాం. ఆదికాండం 21వ అధ్యాయం 17-19లో ఒకసారి చదవాలి. దేవుడు ఆ చిన్నవాని మొర విని దేవుని దూత ఆకాశము నుండి ఆగరును పిలిచి ఆగరు నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు ఆమె స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి చేత పట్టుకొనుము చేసేదనని అని. గమనించండి, ఇక్కడ బేర్షెబా అరణ్యములో నీటి బుగ్గగా దేవుడు ఇస్మాయిల్ కోసం అవతరించాడు. యేసయ్య వారిలో ఉన్నటువంటి సుగుణాలు, ప్రేమ, త్యాగం ఇవన్నీ కూడా ఆది నుంచే మనిషి పట్ల జరుగుతూ వచ్చినాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దైవజనులు ఇప్పుడు మనకు చెప్తూ ఉంటారు. దేవుడు యెహోవా, పరిశుద్ధాత్ముడు యెహోవా, యేసు దేవుడు, ట్రినిటీ ఆఫ్ గాడ్ అని చెప్తూ ఉంటాడు. మనం ఇప్పుడు ఎన్నోసార్లు విన్నాం, మనం దైవజనులు చెప్తున్నాం. ఎందుకు మరి ఈ రోజు కూడా ఎప్పుడో 1వ శతాబ్దంలో జరిగినటువంటి శిలువ యాగాన్ని ఇప్పుడు మనం ఎందుకు తలంచుకుంటున్నామంటే, ఆయన ఎప్పుడు యుగయుగాలకు దేవుడై ఉన్నాడు. యుగయుగాలకు దేవుడు ఉన్నాడు. అందుకనే మన స్టీవెన్సన్ అంటాడు, ధ్యానించుచుంటిమి సిలువలో పలికిన విలువైన నీ మాటలు, ప్రాణాత్మలకు చేద తీర్చు జీవ ఊటలు, ప్రాణాత్మలకు చేద తీర్చు జీవ ఊటలు, మోక్షమునకు నడుపు బాటలు, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా, ధ్యానించుచుంటిమి సిలువలో పలికిన విలువైన నీ మాటలు, సర్వ సృష్టికర్తను నేను దప్పికొను చుంటిని, వాక్యమును నెరవేర్చుచుంటిని అని సత్యము తెలిపావ కన్నులు తెరుచుటకు, అని సత్యము తెలిపావ కన్నులు తెరుచుటకు, జీవజలమును అనుగ్రహించుటకు, జీవజలమును అనుగ్రహించుటకు. ఆయన సృష్టికర్త అయిన ఆయన దప్పిక అయ్యింది అంటే ఆయన ఆంతర్యం ఏమిటో మనం ఇంకా ముందుకు తెలుసుకుందాం. అదే చరిత్ర గ్రంథాలైన మరి సంఖ్యాకాండంలో 20:11 వచనం, 20:11 వచనం, సంఖ్యాకాండము 20:11 వచనం. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా. గమనించండి, చాలు. సీనారణ్యంలో జరుగుతున్న సంఘటన ఇది. లక్షల మందికి దేవుడు దాహార్తి తీసిన సమయం అది. అలాంటి దేవునికి దాహమా? అలాగే మరి ఎప్పుడో జరిగిన చరిత్ర, మరి 1వ శతాబ్దంలో యేసయ్య వారు భూమి మీదకి వచ్చినటువంటి సంఘటన కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 4:14 వచనం, 4:14 వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు, నేను వానిచ్చి నీళ్లు నిత్య జీవనకై
వానిలో ఊరడి నీటి పొక్కగా ఉండునని. నీటి బొగ్గగా ఉండును. గమనించండి దేవుని సంగమా, నీటి బొగ్గ అయిన ఆయనకు దాహమా కాదు. లేఖనములు నెరవేర్చు నిమిత్తం, కేవలం లేఖనములు నెరవేర్చు నిమిత్తం. కీర్తనల గ్రంథం 69:21 ఉంది. ఆ లేఖనములు నెరవేర్చు నిమిత్తం. చదవండి ఒకసారి. కీర్తనలు 69:21. వారు చేదును ఆహారముగా పెట్టిరి, దప్పి అయినప్పుడు సిరకను చూడండి. 1000 సంవత్సరాలు యేసయ్య వారి జనరేషన్కి, దావీదు గారి జనరేషన్కి ఇంత గ్యాప్ లో ఎప్పుడో ఆయన ఆత్మవశుడై దావీదు గారు ప్రవచించిన ప్రవచన వాక్యం 1వ శతాబ్దంలో యేసయ్య వారు మరణకర సమయంలో సిలువలో నెరవేరుతుంది. యేసయ్య చేసిన ఈ సిలువ యాగం సమస్త మానవాళి రక్షణార్థం, సమస్త మానవాళి దాహాన్ని తీర్చడానికి, ఆత్మల దాహంతో కలిగి ఉన్న ఆయన దాహం అడిగితే ఈ లోకం ఏమిచ్చింది? చేదును ఆహారంగా ఇచ్చింది. అంతేకాకుండా బోలముతో కలిపిన ద్రాక్షారసము మత్తు. అంటే పాపంలో ఉన్నటువంటి ప్రతి మనిషి మత్తులోనే ఉంటాడు. పాపము సంకేతము మత్తు అని పండితులు మనకి నిర్ణయించారు. ఆలోచించాలి ఈ విషయంలో, మనం అందరూ ఆలోచించాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం పాపం అనే మత్తులో ఉన్నటువంటి మనలాంటి వారి కోసం ప్రేమతో, ఆయన సేవతో, ఆయన త్యాగంతో మనుషులను ఆ పరములకు చేర్చడానికి దేవుడు నరావతారిగా వచ్చి 33 సంవత్సరాలు భూలోకంలో ఉండి 3 సంవత్సరాలు సేవ. పగలంతా మాట సేవ, రాత్రులు ప్రార్థన. ఇది క్రైస్తవ జీవితం. పాపం చేయవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేయవాడు పాపము. నేటి క్రైస్తవం ఎలా ఉందంటే, ఒక చోట సండే స్కూల్లో ఒక టీచరు లాజరు గురించి, ధనవంతుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఆఖరుగా, పిల్లలు మీరందరూ ఇప్పుడు ఎవరిలా ఉండాలనుకుంటున్నారని అంటే, ఒక తెలివైన విద్యార్థులకి సండే స్కూల్లో చెప్పాడంట టీచర్ తోటి, ఈ లోకంలోనేమో ఎలా ఉండాలి? ధనవంతుడిగా ఉండాలి. పరలోకంలోనేమో లాజర్లా ఉండాలి. ఇలాగే ఉంది క్రైస్తవ్యం. ఎప్పుడు చూసినా మనం గుడ్ ఫ్రైడేకి వస్తాం, ఆదివారం వస్తాం, మీటింగ్లకు వస్తాం, ప్రార్థన చేస్తాం. కానీ దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క సంకల్పం మనం తెలుసుకోం. ఒక దైవజనుడు అన్నాడు, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అవుట్వర్డ్ అపియరెన్స్ బట్ ఇట్ ఈజ్ ఏ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. క్రైస్తవ్యం అంటే బాహ్య ప్రదర్శన కాదు, లోతైన అనుభవం. ఇంకొక దైవజనుడు అన్నాడు, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ జస్ట్ బిలీవింగ్, క్రిస్టియానిటీ లివింగ్ లైక్ క్రైస్ట్. యేసును నమ్ముకోవడమే కాదు, ఆయనలో జీవించడం కూడా. ఇంత గొప్ప దేవుడు, ఇన్ని ఆశ్చర్యకాలు అనాదిగా చేస్తున్నటువంటి దేవుడు. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, సమస్త మానవ శ్రమానుభవము, సమస్త మానవ శ్రమానుభవము,
బెత్లెహేము నుంచి గొల్గొతా వరకు ఆయన చరిత్ర, ఈ 33 చరిత్ర మనం చూసినట్లయితే మనం నిన్నాంత ముందు గెత్సేమనే తోటలో మొదలైన వేదనలు, ఆ తర్వాత అక్కడి నుంచి మరి పిలాతు గారి దగ్గరికి, అక్కడి నుంచి మరలా అధికారుల దగ్గర పిడుగుతులు, అక్కడి నుంచి మరలా రాజైనా హేరోదు దగ్గరికి, మళ్ళీ అక్కడి నుంచి మరలా పొంతు పిలాతు గారి దగ్గర, అక్కడ మళ్ళా కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు. ముండ్ల కిరీటం, ఒక్కొక్క ముళ్ళు ఆ లెంత్ 2 సెంటీమీటర్లు అని చెప్తున్నారు. అది ఇలా మొత్తం ఆయనకు ఉన్నదంతా, ఆయన దగ్గర ఉన్న శరీరం అంతా బలహీనమైపోయింది, రక్తసిక్తమైపోయింది. ఆయనలో ఉన్న రక్తం అంతా వెళ్ళిపోయి ఆఖరికి నీరంతా బయటకు రావడానికి నీరంతా బయటకు వచ్చేసింది. గమనించండి, మన్ను టెండలో దేవుడు చేసిన, మనిషి కోసం చేసిన యజ్ఞం, ఎండ దెబ్బలో అలసిపోయిన శరీరం, రక్తసిక్తమైన మొత్తం రక్తం కారిపోయి ఆఖరి బొట్టు వరకు నీ కొరకు నా కొరకు ఆయన సమస్తాన్ని దారపోసిన దైవ కుమారుడు. అలాంటి దేవునికి దాహం అవుతుందా? ఆయనకి దాహం శరీర సంబంధమైనది కాదని దైవవాక్యం చెప్తుంది. మార్కు సువార్త 15:22-23 చదవండి ఒకసారి. మార్కు 22:23. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చిరి. గొల్గొతా అనగా పాల స్థలమని అర్థము. అంతటా ఓడము కలిపిన ద్రాక్షారసము ఆయనకి ఇచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. ఆయన దాన్ని చెప్పండి, ఆయనకి శరీరమైన సంబంధమైన దాహమా? కాదు. ఆయన తలుచుకుంటే యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు పరలోకం నుంచి మిలిటరీ వచ్చేసిందంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నీకు శుభం, నువ్వు స్తుతించబడును గాక అని దేవదూతలే వచ్చి స్తుతించినాయంట. యోధ ఇస్కరియోతు యోధ ఆ గెత్సేమనే ఆ సందర్భంలో అక్కడ పట్టుకుని సైన్యానికి అప్పగించే సమయంలో పేతురు తన ఖడ్గాన్ని తీసి రోమా సైనికుల్ని చెవి మీద కొడితే అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నీ ఖడ్గాన్ని నువ్వు తీసి నేను ప్రార్థిస్తే 12 వ్యూహాల సైన్యం ఒక్క వ్యూహానికి వచ్చి 6,000 టోటల్. గమనించండి, ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. గమనించండి, సండే క్రైస్తవులుగా మనం ఉండకూడదు, మండే క్రైస్తవులుగా మనం ఉండాలి. గుడ్ ఫ్రైడే క్రైస్తవులుగా మనం ఉండకూడదు. దేవునితో గురి కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. ఈ CWC సంఘంలో నువ్వు సిగురుస్తున్న విశ్వాసం అయితే నీవు కూడా దేవుని యొక్క దాహం కలిగి, ఆత్మల దాహం కలిగి నువ్వు కూడా ఉండాలి. దేవునితో సహసంబంధాలు నిత్యము కలిగి ఉండాలి. అయితే నేటి సమాజం ఎలా ఉంది, క్రైస్తవ్యం ఎలా ఉంది? లోకం గురించి మనం విమర్శిస్తాం సర్వసాధారణంగా, అతి సులువుగా. కానీ మన క్రైస్తవ సమాజం కూడా విలువలతో జీవించడం లేదు, క్రైస్తవ జీవిత విలువలతో జీవించడం లేదు. గమనించండి, ఆ రోజు అనాది కాలంలో ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకులైనప్పుడు ఏం చేశారో ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 22:13. ఇర్మియా గ్రంథం 2:13. త్వరగా చదవండి సమయం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఊట అయిన నన్ను విడిచి. గమనించండి, జీవ జలములైన ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. రెండవదిగా చూద్దాం, ఇర్మియా 17:13.
ఇర్మియా 17:13. ఇర్మియా 17:13. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, ఇశ్రాయేలుకు ఆశ్రయమా, యెహోవాను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. సిగ్గులు. గమనించండి, అక్కడ ఏం చేశారు? విడిచి ఉన్నారు. ఇక్కడ ఏం చేశారు? విసర్జించినారు. గమనించండి, ఫలితంగా ఇశ్రాయేలు ఆ అనాది కాలంలో అన్ని లక్షల కాల్బలం కానాను దేశం చూడలేకపోయారు, ప్రవేశించలేకపోయారు. గమనించండి, లోకంలో అనేకమైన దాహాలు ఉన్నాయి. రాజకీయ దాహం ఉంది, ధన దాహం ఉంది, అధికార దాహం ఉంది, కామదాహం ఉంది. కాబట్టి ఇలాంటి లోక సంబంధమైన దాహాలకు మనము బానిసలుగా మారకూడదు. దేవునికి మాత్రమే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చువారుగా క్రైస్తవులుగా జీవించాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథం 21:6 చెప్తుంది, చదవాలి. 21:6. మరియు ఆయన నాతో ఇట్లనెను. ప్రకటన గ్రంథం 21:6. ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును, దప్పికొనువానికి జీవజలముల బుగ్గలో నుండి ఉచితముగా ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనే మన దాహాన్ని తీర్చడానికి ఆత్మల భారం కలిగి ఉచితంగా ఇస్తున్నాడంటండి. ఎంత గొప్ప దేవుడు ఆలోచించండి. క్రైస్తవుడిగా నువ్వు గుర్తించుకోవాల్సిన సంగతులు ప్రతి వాక్యాన్ని, ఈరోజు ఈ 7 వాక్యాలే కాదండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా క్రైస్తవుడిగా నువ్వేం చేయాలి? ప్రతిరోజు ధ్యానించాలి, పరిశీలించాలి, గ్రహించాలి, పాటించాలి, ప్రకటించాలి. ఆయన కొరకు ఆత్మలను పరమునకు చేర్చాలి. ఇంత తతంగం ఉంది ఒక క్రైస్తవుడిగా నీ చేతిలో. ఎందుకంటే ఈ సిలువ ధ్యానంలో ఉన్నటువంటి ఆంతర్యం, ప్రతి క్రైస్తవుడు సిలువ లేకుండా క్రైస్తవుడు కాదు. సిలువ అనుభవంలోనికి వస్తేనే నిజమైన క్రైస్తవుడు. ఎందుకో తెలుసా? 1 Peter 2:24 చెప్తుంది. 1 Peter 2:24 చెప్తుంది. చదవాలి. 1 Peter 2:24. పాపుల విషయమై మన పాపుల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు తన పాపములను మన పాపములను రాను మీద మోసుకొనెను. గమనించండి దేవుని సంగమా, గమనించండి. ద్వేషం, అసూయ, కార్పణ్యం, రాజకీయ దాహం, మతోన్మాదం ఆయన సిలువ వేస్తే ఆయన మనలను ఆయన స్వతంత్రులుగా చేసుకుని ఆయనే మన పాపమంతా కూడా భరించాడంట, మన శాపమంతా కూడా భరించాడంట. ఎంత గొప్ప దేవుడు నీకు నాకు ఈ రోజున సజీవంగా కనపడతాడు. ఈ లోకంలో క్రైస్తవుగా నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఏ స్థితిలో జీవిస్తున్నావు? ఎలా ఉంది నీ సమాజంలో నీ నడక పడక ఎలా ఉంది? కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? నీ వ్యక్తిగత సంఘంలో నీ జీవితం ఎలా ఉంది? దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఈ రోజుని. అమెరికాలో ఈ ఆత్మదాహంతో ఉన్న దైవజనులు జార్జ్ ముల్లర్, జాన్ వెస్లీ, బిల్లీ గ్రహం ఎన్నో కొన్ని వేల ఆత్మలను దేవుని వైపు నడిపించారు. అంతేకాదు ఈ సంఘం, మన దైవజనులు జాన్ వెస్లీ గారు రాజమండ్రిలో కావలసినంత విశ్వాసులు ఉన్నారు, కావలసినంత సంఘం ఉంది, కావలసినంత బిల్డింగ్ ఉంది,
కావాల్సినంత పరిచారకులు ఉన్నారు, కావాల్సినంత ఈక్విప్మెంట్స్ అంతే ఉంది. కానీ ఆయన ఇది కాదు, సువార్త ఇంకా ఎక్కువగా చేయాలి. ఆయన కొరకు ఆత్మ, ఆయన కలిగిన ఆత్మ సిలువలో ఆయన కలిగిన ఆత్మదాహం నేను కూడా కలగాలి. ఈ దాహాన్ని అనేక మందికి పరిచయం చేయాలి, అనేక మందికి ఆయన యొక్క సత్యాన్ని, మార్గాన్ని, జీవాన్ని ఆయనే మనిషికి భూమి మీద ద్వారమని తెలియపరచాలని. ఇదిగో దేశాల్లో శాఖోపశాఖలుగా ఈ సిఎండి సంఘం దేవుని మహాకృపను బట్టి మీరు, నేను, అందరం దేవుని విశ్వాసులుగా జీవించడానికి లోకంలో, లోక మాయలో, లోక మాలిన్యంలో, అపవాది దాని కుట్రల్లో పడకుండా ఎవ్వరికి లేని భాగ్యం, ఎవ్వరికి లేని కృప ఇదిగో దేవుని యొక్క సంఘంలో మనకి దైవజనుల ద్వారాగా అనుగ్రహించాడు దేవుడు. మరి మీరు, నేను ఎలా ఆలోచిస్తున్నాం దేవుని విషయంలో? ఆత్మల దాహం కలిగి ఉండాలి క్రైస్తవుడిగా, ఆత్మల దాహం కలిగి ఉండాలి. ఈ భూమి మీద ఉన్న మానవాళి రక్షణే ఆయన ఆకలి దప్పిక. విశ్వాసి, నీవు అనుభవిస్తున్న ప్రతి నిరీక్షణ అనుభవాన్ని నశించుతున్న ఆత్మలను ఆయన యొద్దకు నడిపించడం, ఆయన యొద్దకు చేర్చడమే నీ కర్తవ్యం. ఇది దేవుని యొక్క సంకల్పం. అందుకే దేవుడు మనకు ఒక పాట ఉంటుంది, మన మీద బాధ్యత కూడా అది. నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు, నా పేరు ప్రకటింప కొందరే ఉన్నారు, నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు, మారుమూలల గ్రామంలో, ఊరిలో, పలు వీధుల్లో రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు, మారుమూలల గ్రామంలో, ఊరులో, పలు వీధుల్లో. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. అవునండి, ఆయన రాజ్యం, ఆయన రాకడ, ఆయన రక్షణ ఈ కడవరి దినాల్లో చాలా దగ్గరగా ఉన్నాయి. భయంకరమైన రోజులు, విపరీతమైన ఉగ్రత దినాలు ఆయన లేఖనములు నెరవేర్చున్నాయి, ఆయన ప్రవచనములు జరుగుతున్నాయి. ఆఖరుగా 2 వాక్యాలు చూపించి నేను ముగించాలనుకుంటున్నాను. 4 లోకా సువార్త 17-18 ఒకసారి చదవండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను, ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వేదనకు సువార్త ప్రకటించినట్లు ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి
విడుదలను గుడ్డు వారికి చూపును నలిగిన వారికి ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రకటించుటకును ఇది ఆయన అనాది సంకల్పం. అనేక మంది రక్షణ పొందిన వారు ఉన్నారు. అనేక మంది రక్షణ కోసం క్రైస్తవుడిగా నువ్వు ఆత్మల దాహం కలిగి ఉండాలి. ఆయన కలిగిన ఆకలి ఆ దప్పిక నువ్వు కలిగి ఉండాలి. కాబట్టి ఆఖరి వచనంగా మనం గ్రంథము నుండి యెషయా గ్రంథం 55:1 దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి. రండి లోకము లేకపోయినను ఏముని ఇయ్యకొనే గమనించండి. దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి. ఆయనే నీటి బొక్క. ఆ నీటి బొక్క దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీ జీవితం దేవునిలో ఫలభరితమవుతుంది. ఆయన కలిగిన ఆ ఆత్మదాహం నీవు నేను కలిగి ఉండాలని ఈ 5వ మాటలో దేవుడు నీతోటి నాతోటి మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి జీవితాల్లో కల్పించేది కాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్.